లో బ్యాక్ ఎక్కున్నా వెన్ను నొక్క నొప్పులు ఉన్నా లేకపోతే ఇంకేమైనా ఇలాంటి డైనమిక్ జరగాలంటే ఎంఆర్ఐ కావాలంటే ఓపెన్ ఎంఆర్ఐ సిస్టమ్ ఉండి ప్లస్ సౌండ్స్ తక్కువ ఉండి ఇలా ఉండే ఎంఆర్ఐని అది టెక్నాలజీ ఎవల్యూషన్. ఈ టెక్నాలజీ పెరిగినప్పుడు మన కరెక్ట్ డయాగ్నోసిస్, ట్రీట్మెంట్, ప్రివెన్షన్ జరుగుతుంది. సో తెలంగాణలో, తెలుగు స్టేట్స్లోనూ అండ్ తెలంగాణలో ఫస్ట్ టైంగా మల్లికా హాస్పిటల్స్లో ఇది మనము ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఆ దానికోసం మనందరం ఇక్కడికి చేరి ఉన్నాము. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ మల్లికా హాస్పిటల్స్ ఫర్ కీపింగ్ దిస్ పేషెంట్ని సెంటర్లో పెట్టుకుని పేషెంట్లు టెస్ట్లు చేయించుకోవాలంటే భయం లేకుండా కరెక్ట్ డయాగ్నోసిస్ చేసుకోవడానికి అవసరమైన ఒక టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఆల్ ది బెస్ట్. అందరికీ నమస్కారం. ఈరోజు కుకట్పల్లి కాన్స్టిట్యున్సీ కేపీహెచ్బిలో మల్లికా హాస్పిటల్స్ డాక్టర్ రంగనాథ్ గారు, డాక్టర్ మహేష్ గారు, డాక్టర్ నరేష్ గారు, అలాగే వారి తల్లి డాక్టర్ శ్రీమతి శివలీల గారు, డాక్టర్ రాధిక గారి ఆధ్వర్యంలో ఈ మల్లికా హాస్పిటల్స్ ఇవాళ గొప్పగా ఇక్కడ ప్రారంభం జరగడం జరిగింది. అభివృద్ధి చెందుతున్న గ్లోబల్ సిటీగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ మహానగరంలో ఇవాళ మెడికల్ ఫెసిలిటీ అనేది చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. ప్రభుత్వం కూడా వైద్య సదుపాయాలు అందించడానికి అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉంది. ఇవాళ ప్రైవేట్ రంగంలో ఈ మల్లికా హాస్పిటల్స్ వారు భారతదేశంలోనే అతి ముఖ్యమైన మిషన్, ఎంఆర్ఐ మిషన్, చాలా ఖరీదైన మిషన్. ఇవాళ ఇది వారు చెప్పడం ఇవాళ మన ఇండియాలో ఇది రెండో మిషన్ అని చెప్పి చెప్తా ఉన్నారు. ఎంఆర్ఐని వర్టికల్గా కూడా తీసుకుని ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో, ఏ పార్ట్ బాడీలో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ని చక్కటి స్కానింగ్ చేసుకుని చాలా క్లారిటీగా అంటే డాక్టర్స్ చక్కగా అవగాహన చేసుకుని తద్వారా మెడిసిన్ ఇచ్చేయడానికి అనుకూలంగా ఉండే వాళ్ళు ఎంఆర్ఐ మెషిన్ హైదరాబాద్ మహానగరంలో పర్టికులర్గా మన కుకట్పల్లికి రావడం అనేది చాలా సంతోషకరమైన విషయం. వారిని మనసారా అభినందిస్తూ తప్పకుండా వారు ఇక్కడ అభివృద్ధి చెందుతుంది. ఈ హాస్పిటల్ అన్ని రకాలుగా కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా తప్పకుండా వారికి మంచి సహకారం ఉంటుంది. వారిని కూడా నేను మనస్ఫూర్తిగా మేనేజ్మెంట్ వారిని ఒకటే కోరుతా ఉన్నా, ఈ ప్రాంతం అంతా కూడా మిడిల్ క్లాస్ ప్రజానీకం ఎక్కువగా ఉంటారు కాబట్టి వారికి సేవలు అందించడంలో రీజనబుల్గా మీరు ముందుకు వస్తే పబ్లిక్కి మరింత చేరువవుతారని చెప్పి వారికి కూడా సూచన చేస్తూ, మరి వారు ఇంకా కూడా అనేకమైనటువంటి ఇటువంటి హాస్పిటల్స్ని తీసుకురావాలని తెలంగాణ రాష్ట్రంలో మరిన్ని మెరుగైనటువంటి సదుపాయాలు వారు అందించాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ, ఏదేమైనా హైదరాబాద్ మహానగరం వాళ్ళ గ్లోబల్ సిటీగా దిద్దుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా విద్య, వైద్యం ఎక్కడైతే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారో ఆ ఇల్లు కానీ, ఆ రాష్ట్రం కానీ, ఆ దేశం కానీ సిరి సంపదలతో తొలతూగుతుందని చెప్తుంటారు జనరల్గా. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి మనకు ఒక నానుడి కూడా ఉంది. మరి ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా ఏదైతే ఇక్కడ ఈ మల్లికా హాస్పిటల్స్ వారు ఇచ్చేటువంటి సౌకర్యాన్ని అందరూ వినియోగించుకునేవాళ్ళని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాబోయే రోజుల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందించాలని వారిని ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. వరుణాల్.
ఎవరికి ఫోకస్ చేయాలి? కెమెరా ఇది? అందరూ అందరికీ సార్. మనకి ఇది మల్లికా స్పైన్ సెంటర్లో ఈరోజు ఓపెన్ స్టాండింగ్ ఎంఆర్ఐ చేయడం అనేది చాలా సంతోషంగా ఉందండి. మల్లికా హాస్పిటల్స్లో ఈరోజు స్టాండింగ్ ఎంఆర్ఐ ఓపెన్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. స్టాండింగ్ ఎంఆర్ఐ అనే మాట వినగానే కొత్తగా అనిపిస్తుంది మనకు. ఎంఆర్ఐ అనగానే ఎవరైనా కానీ పడుకున్నప్పుడు కదలకుండా కూర్చున్నప్పుడు తీసే ఒక ఇన్వెస్టిగేషన్. ఎంఆర్ఐ అనేది లేకుండా మనం ఎటువంటి వెన్నుపూస ఆపరేషన్ కానీ మోకాళ్ళ ఆపరేషన్ కానీ ఏ వ్యాధి నిర్ధారణ కావాలన్నా ఎంఆర్ఐ చాలా ముఖ్యం. కానీ ఎంఆర్ఐలో ఉన్న ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఎంఆర్ఐ అనేది మనం పడుకోబెట్టి మాత్రమే తీయగలుగుతాం. పడుకోబెట్టి ఎంఆర్ఐ తీసినప్పుడు కొన్ని విషయాలు కనబడతాయి, కొన్ని విషయాలు కనపడతాయి. యాక్చువల్గా చాలామందికి నడుము నొప్పి కానీ మెడ నొప్పి కానీ మోకాళ్ళ నొప్పులు కానీ పడుకున్నప్పుడు ఉండవు, నిల్చున్నప్పుడు నడిచినప్పుడు వస్తుంది. కాకపోతే మన ఎంఆర్ఐలో ఇప్పుడు దాకా ఉన్న ఫెసిలిటీలో ఓన్లీ పడుకొనే తీయగలుగుతాం. ఆ నిల్చున్నప్పుడు నడిచినప్పుడు వచ్చేవన్నీ కనపడదు. సో ఈ ఎంఆర్ఐలో మనకు అడ్వాంటేజ్ ఏంటంటే మనం పడుకొని తీసుకోవచ్చు, కూర్చొని తీసుకోవచ్చు, నిల్చొని తీసుకోవచ్చు, కదులుతూ తీసుకోవచ్చు. దానివల్ల ఎగ్జాక్ట్గా యాక్యురేట్ డయాగ్నోసిస్ ఏంటో తెలుస్తుంది. ఇది మనకి సౌత్ ఇండియాలో తెలుగు స్టేట్స్లో సెకండ్ ఇన్స్టలేషన్ అన్నమాట మొత్తం. మూడో విషయం ఏంటంటే ఈ ఎంఆర్ఐ అనగానే ఫస్ట్ భయం ఏంటి, ఒక సొరంగంలోకి వెళ్ళి ఎంఆర్ఐ తీయించుకోవాలి, అంత క్లోజ్డ్గా స్పేస్లో ఉంటుంది. చాలామందికి ఎంఆర్ఐ అనగానే భయం వస్తుంది. ఆ భయం లేకుండా తీయడం కోసం ఇది ఓపెన్ ఎంఆర్ఐ. ఈ పైన ఒక మ్యాగ్నెట్, కింద ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ రెండు మ్యాగ్నెట్స్తో మధ్యలో ఓపెన్ ఎంఆర్ఐ లాగా ఉంటుంది. సెకండ్ థింగ్ సౌండ్స్ అనేవి లేకుండా ఉంటాయి. ఎవరైనా ఎంఆర్ఐ తీయించుకుంటే తెలుస్తుంది. ఎంఆర్ఐ స్టార్ట్ కాగానే టక 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 శబ్దాలు రావడం, ఆ శబ్దాలకి చాలామంది భయపడిపోవడం, లోపల సొరంగంలో ఉంటే దానిలో కదలలేని పరిస్థితిలా ఉంటుంది. అవేమీ లేకుండా దీంట్లో మనం తీసుకునే అవకాశం. దీంట్లో అంతేకాకుండా ఎంఆర్ఐ తీస్తూ ఆ ఎముకల్లో ఉండే సాంద్రత, ఎముకల్లో ఉండే స్ట్రెంగ్త్ కూడా మనం చూసుకునే అవకాశం ఈ ఎంఆర్ఐ ద్వారా కలుగుతుంది. ఇది మనకి తెలంగాణలో ఫస్ట్ టైం రావడం చాలా సంతోషంగా ఉంది. మల్లికా హాస్పిటల్స్ కూకట్పల్లిలో ఇది ఈరోజు ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది. I would request you to also highlight. He has just received an award in Japan for doing a study on similar MRI. So just highlight some points. What study was that in?